నమస్తే, వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్. మనతో పాటు ఇవాళ గెస్ట్ ఎవరున్నారంటే తెలంగాణ ఉద్యమకారులు, ప్రముఖ కాంగ్రెస్ పార్టీ నేత పెడుమర్తి రావు గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో ఈరోజు డిస్కస్ చేద్దాం. సార్ నమస్తే సార్. అయితే మీరు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. సో గతంలో బీఆర్ఎస్లో ఉన్నారు. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో మీరు ప్రశాంతంగా సంతోషంగా ఉన్నట్లేనా? కాంగ్రెస్ పార్టీకి వచ్చి 3 ఏళ్ళు అవుతుంది. ఓకే. సో ఇప్పటికిప్పటికే మనం మంచిగున్నావా, చెడ్డగున్నావా అనడం అంటే ఉమ్, టైం పడుతది. చాలా ఓకే. మంది కాంగ్రెస్ పార్టీలో చాలా మంది సీనియర్ లీడర్స్ ఉన్నారు. వాళ్ళకి ఇంకా అవకాశం రాలేదు. ఓకే. అట్లనే జూనియర్‌లకు రావని కాదు. మన ఓకే. టైం వస్తది. మనం ఆ టైం అందుకు వెయిట్ చేయాలి. ప్రస్తుతానికైతే కాంగ్రెస్ పార్టీలో మన వాయిస్ వినిపియడానికి, మనకున్న కొన్ని పర్సనల్ ఉద్యమాలని చేసుకోవడానికి కాంగ్రెస్ పార్టీలో అవకాశం ఉంది. ఉమ్, రీజనల్ పార్టీ కాదు కాబట్టి, నేషనల్ పార్టీ కాబట్టి ఉమ్, కొద్దిగంతా ఢిల్లీలో లాబింగ్ చేయడం ఉమ్, అంత ఈజీ కాదు. మనం కొత్త కాబట్టి అంత చేయలేకపోతున్నాం. ఉమ్. తప్పకుండా కంఫర్ట్ జోన్‌కి వస్తాం భవిష్యత్తులో. ఎందుకంటే మీ అభిమానులు గాని, మిమ్మల్ని బాగా సానుభూతి పరులు గాని ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ గూడా మీకు కొంచెం సముచిత గౌరవం ఇచ్చుండుంటే బావుండేది అనేటటువంటి ఫీలింగ్ ఉంది. సో దాని ఎందుకంటే మీద ఎట్లా భవిష్యత్తులో అంటే ఏమన్నా? దానికేందంటే ఇప్పుడు తెలంగాణ సమాజం, ఆంధ్ర సమాజం ఏందంటే పిడమర్తి హ్మ్. రవిని ఓన్ చేసుకునే సమాజం. పిడమర్తి హ్మ్. రవి అంటే మా ఇంటి మా మా కొడుకు మా తరపున మాట్లాడే నాయకుడు. ఈ తెలంగాణ సమాజానికి ఏం జరిగినా ముందుకొచ్చే వ్యక్తి అని కోరుకుంటున్న ఈ 2 తెలుగు రాష్ట్రాల సమాజాలు పిడమర్తి రవికి రాకపోయేసరికి, అరే! పిడమర్తి రవికి సముచితమైన స్థానం ఇక్కడ దక్కలేదు. అయ్యో! ఎట్లా మనోడు అనే ధోరణిలో ఉంటారు కాబట్టి మీకు అట్లా అనిపిస్తుంది. హ్మ్. ఎందుకంటే మీరెక్కడికెళ్ళినా అదే మాట అడుగుతా ఉంటారు. వస్తదనుకున్నాం, మీకు ఆశించినంత పదవి రాలేదు. ఇది ఇదని. ఎందుకంటే మనం ముందే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యేటప్పుడే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్టు అని అన్నారు. హ్మ్. సో, దాని తర్వాత చైర్మన్ కూడా అన్నారు. అవన్నీ ఏం హ్మ్. కాలేదు. అవన్నీ ప్రజలకు తెలుసు. కాబట్టి హ్మ్. మన వాళ్ళందరూ కూడా భావన ఏందంటే మనోడికి ఏదైనా వస్తే బాగుండు అని మన హ్మ్. శ్రేయోభిలాషులు కోరుకుంటా ఉన్నారు. ఎందుకంటే ఉద్యమంలో మీరు కీలక పాత్ర పోషించారు. అవును. దేనికైనా గూడా ముందుంటారు గాబట్టి ఆశించడం అయితే సహజమే గదా! అంటే ఎవరు. సహజంగా ఏందంటే సార్ ఒక తెలంగాణ మూవ్‌మెంటే కాదు. హ్మ్. తెలంగాణ మూవ్‌మెంట్‌లో బాగా ముందు ఉన్నాం. ముందు వరుసలో అగ్రెసివ్‌గా ఉన్నాం. హ్మ్. ఆ తర్వాత 12% ఫర్ ఎస్సీస్ దానికి మాదిగలకు దాని మీద కొట్టలేం. తర్వాత మార్వాడి గో బ్యాక్. హ్మ్. ఇప్పుడు తెలంగాణ ఉద్యమకారులకు 250 గజం స్థలం. ఇట్లాంటి చాలా సమస్యలు తెలంగాణలో ఉన్నాయి అన్నిటి కోసం కూడా. హ్మ్. 2 భవిష్యత్తులో కూడా కొన్ని కార్యక్రమాలున్నాయి. అవి ముందుగా ఎంచుకున్న కార్యక్రమాలే తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి కార్యక్రమాలు, తెలంగాణ ప్రజలకు అన్యాయం జరుగుతున్న కార్యక్రమాలు. వాటిని కూడా దసరా తర్వాత ఖచ్చితంగా బయటకు తీసుకొస్తాం. ఈ మార్వాడి గో బ్యాక్ అనేది ఆ మధ్యన బాగా ఉవ్వెత్తున ఎగిసిపోయింది ఉద్యమం. మళ్ళీ ఈ మధ్యన నార్మల్‌గా అయిపోయింది. ఏం పెద్ద కనపడట్లేదు. దాన్ని అట్లాగే యాక్టివ్‌గా ఉంటుందా? లేకపోతే ఆగినట్టా? అంటే ఇది మీరు మార్వాడి గో బ్యాక్ మూవ్‌మెంట్‌ని డిఫరెంట్‌గా చూడాలి. అది సోషల్ మీడియా మూవ్‌మెంట్ కాదు. హ్మ్. ఇవాళ ఆనాడు మేము తెలంగాణ ఉద్యమం చేసేటప్పుడు ఆంధ్ర వాళ్ళ మీద దుమ్మెత్తి పోసినాం. హ్మ్. అది రాజకీయ ఆధిపత్య పోరాటం అది. హ్మ్. ముఖ్యమంత్రి తెలంగాణ వాళ్ళు ఉండాలనా? నిధులు తెలంగాణకు ఉండాలా? నియామకాల విషయంలో మాకు అన్యాయం అన్నది దాని మీదే ఉండేది. ఓకే. కానీ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అడుగు అడుగున మార్వాడీల ఆధిపత్యం. హ్మ్. ప్రతి చోట వాళ్ళ బిజినెస్‌లో వాళ్ళదే ఆధిపత్యం. హ్మ్. రాజకీయంలో ఇప్పుడే ఎంటర్ అయినారు వాళ్ళు. హ్మ్. ప్రతి చోట వాళ్ళదే ఉంది. హ్మ్. రియల్ ఎస్టేట్ రంగంలో వాళ్ళే, బంగారంలో వాళ్ళే. కాబట్టి నీకు మార ప్రమాదం పొంచుంది తెలంగాణ రాష్ట్రానికి హ్మ్. బాగా. ఇవాళ ఏందంటే వీళ్ళు ఆహ్, హైదరాబాద్ నుంచి జిల్లా హెడ్ క్వార్టర్స్‌కి, అసెంబ్లీ హెడ్ క్వార్టర్స్‌కి, మండల స్థాయికి, మేజర్ గ్రామ పంచాయతీ స్థాయిలో కూడా మార్వాడీలెళ్లి వ్యాపారాన్ని విస్తరించుకున్నారు. హ్మ్. ఈ దేశంలో ఉన్నటువంటి పౌరులు ఎక్కడి నుంచన్నా ఇక్కడికొచ్చి వ్యాపారం చేసుకుంటానికి ఎవరు వ్యతిరేకం కాదు. హ్మ్. ఎవరైనా ఎక్కడైనా బతకొచ్చు. మరి ఎక్కడ కరెక్ట్‌గా ఇప్పుడు వాళ్ళు ప్లాస్టిక్ సామాన్లు అమ్ముకోవటం గాని, కిరాణా షాపులు గాని, బంగారం షాపులు గాని, ఇవన్నీ కష్టపడి పని చేసుకుంటున్నారు. ఆర్థికంగా మంచి డిసిప్లిన్‌గా ఉంటున్నారనేది జనరల్‌గా సమాజం చూస్తున్నారు. ఎట్లా కుట్ర జరుగుతుందని? అంటే ఇప్పుడు వాళ్ళు సంపాదించుకోవడానికి డిసిప్లిన్. ఓకే. వాళ్ళకు 6 గంటలకి లేసి కొట్టు తీసి ఊడుస్తాడు. అది కాదు కదా! ఆయన పర్సనల్ బిజినెస్ అది. హుహు. కానీ ఆ కొట్లో దొరికే వస్తువు ఎటువంటిది? ఓకే. ఓకే. కల్తీ క్వాలిటీ వస్తువు. సరిగ్గా క్వాలిటీ లేదు. ఉండదు. హ్మ్. కల్తీ వస్తువులు మొత్తం. హ్మ్. తెలంగాణ రాష్ట్రాన్ని నకిలీమయం, హ్మ్. కల్తీమయం చేసిర్రు వాళ్ళు. హ్మ్. డూప్లికేట్ దందా. ఓకే. నిజానికి ఆహ్, ఒకప్పుడొచ్చినటువంటి మార్వాడీలు హ్మ్. అంటే జైన్స్ గాని, అగర్వాల్స్ గాని ఇట్లాంటి లంగా దందాల వాళ్ళు దిగరు.
మా ఊరు పక్కన మా ఊర్లో జైన్స్ ఉన్నారు, అగర్వాల్స్ ఉన్నారు, డోర్నకల్లో ఉన్నారు, మహబాద్లో ఉన్నారు, కొత్తగూడెంలో ఉన్నారు, కారపల్లిలో ఉన్నారు, ఇల్లెందులో ఉన్నారు, ఖమ్మంలో ఉన్నారు. ఎప్పుడో వచ్చి స్థిరపడ్డ వాళ్ళు ఓకే 100 years బ్యాక్ స్థిరపడి ఇక్కడ మంచి మంచి పెద్ద పెద్ద బిజినెస్లో ఉండి ఇక్కడ ప్రజలతో మమైకమైన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ మీద కాదు మా కొట్లాట. జైన్స్ అగర్వాల్స్ ఎప్పుడో వందల ఏళ్ళ ఆ, క్రితం 100 వచ్చిన ఏళ్ళ వాళ్ళు, నుంచి ఇక్కడ వచ్చినారు. వాళ్ళు మంచి వాళ్ళే. ఆ, కాకపోతే ఈ మధ్యన వచ్చేవాళ్ళు ఈ మధ్యలో వచ్చే వాళ్ళు వీళ్ళ పేరు చెప్పుకొని వచ్చే దొంగలు ఉన్నారు. ఇప్పుడు కొత్తగా ఓ 50 లక్షలు 30 లక్షలు జమ చేసుకోవటం, రాజస్థాన్, గుజరాత్, యూపీ, బీహార్కి వెళ్ళి రావటం, హైదరాబాద్లో తెలుగు రాష్ట్రాల్లో బంగారం షాప్ పెట్టడం, బంగారం 1 లక్ష నుంచి 1,70,000 అయితే 50,000 ఇచ్చి ₹1,00,000 1,20,000 ఉన్న బంగారాన్ని అమ్ముకోవడం, లేకపోతే షాపులు ఎత్తేసి వెళ్ళి పారిపోవడం లాంటి అనేక సంఘటనలు తెలుగు రాష్ట్రాలు జరుగుతూ ఉన్నాయి. దీన్ని మేము వ్యతిరేకిస్తాం. మిగతా రాష్ట్రాల్లో కూడా మార్వాడీస్ ఇలాగే ఉందా? అంటే ఆంధ్ర కానీ పక్కనున్న కేరళ కానీ ఇటువంటి అయితే ఇది నేను చేస్తున్న పోరాటం కదండి. అదే అందరూ 1925 సంవత్సరంలో 1925 సంవత్సరంలో 2025 కదండి, ఓకే 100 years బ్యాక్ పెరియార్ స్వామి నాయకర్ 100 years బ్యాక్ తమిళనాడులో మారవాడులకు వ్యతిరేకంగా ఉద్యమం చేసిండండి. ఎప్పుడు 100 years బ్యాకే ఉంది. 100 years బ్యాక్ వాళ్ళు దేశానికి అవలిస్తారు. వాళ్ళు నథింగ్ లైక్ ఈస్ట్ ఇండియా కంపెనీది. ఓహో, అంటే దేశానికి వ్యతిరేకంగా. అదే ఈస్ట్ ఇండియా కంపెనీ. వీళ్ళు నేటివ్ ఇండియన్స్ కాదండి. ఓకే, వీళ్ళు నేటివ్ ఇండియన్స్ కాదు, వీళ్ళు ఆర్యులు. వీళ్ళు బేసికల్ గా ఓకే ఆర్యులు సహజంగా భారతదేశానికి వచ్చిండ్రు, సింధు నాగరికతని ఆగం చేసిండ్రు. వాళ్ళదే ఇక్కడ సిస్టమ్ అంతా అయిపోయింది. అదే ఏదైనా సరే ఆర్థికంగా వీళ్ళు చాలా తెలంగాణ రాష్ట్రానికి ఇబ్బందిగా మారారు. అంటే వాళ్ళు ఆర్థికంగా ఉంటే తప్పేం కాదు, వాళ్ళు బలంగా ఆర్థికంగా పైకి రావడం తప్పేం కాదు, తప్పేం కాదు. కానీ నీతిగా ఉండాలంటున్నాం. నువ్వు మా ప్రాంతానికి వచ్చి మా బంగారమే దొంగిలించి మా పైన దాడి చేసి మా పైన ఆధిపత్యం వహిస్తానంటే అసలు ఈ తెలంగాణ సమాజం ఒప్పుకుంటుందా అండి? మీరు చూడండి, మీరు 1936లో వందే మాతర ఉద్యమం జరిగింది ఇక్కడ పి నరసింహరావు గారి నాయకత్వంలో. 46 నుంచి 48 వరకు తెలంగాణ సాయుధ పోరాటం జరిగింది. ఓకే, 70s లో నక్సల్బరీ పోరాటం జరిగింది. 52లో 69లో 2096 నుంచి తెలంగాణ పోరాటం జరిగింది. ఎప్పుడైనా తెలంగాణ ప్రజలు మీ ఈ స్వతంత్రంకు ముందు వెనకాల ఎప్పుడైనా ఖాళీ ఉండరా? లేదు. ఎప్పుడు ఇక్కడ ఏదో ఒక కొట్లాట జరుగుతుంటుంది. అది కూడా ఇతర ప్రాంతాల ఆధిపత్యానికి వ్యతిరేకంగా, మళ్ళా లోకల్ ఆధిపత్యానికి వ్యతిరేకంగా కూడా జరుగుతుంది. ఇక్కడ ఆంధ్ర వారికి వ్యతిరేకంగా ఉద్యమం జరిగింది, మార్వాడీల వ్యతిరేకంగా ఉద్యమం జరిగింది కదా. కానీ వందే మాతరం ఉద్యమం ఇక్కడ లోకల్ స్థానికుల పైన జరిగింది. తర్వాత తెలంగాణ సాయుధ పోరాటం ఇక్కడ పటేళ్లకు, దేశ్ముఖులకు, రజాకార్లకు వ్యతిరేకంగా జరిగింది. నక్సల్ ఉద్యమము ఇక్కడ భూస్వాములకు, పటేళ్లకు, దొరలకు వ్యతిరేకంగా జరిగింది. అక్కడేం కాదు, ఇక్కడ మీద కూడా చేస్తారు వీళ్ళు. కాబట్టి నేను ఏమంటున్నా అంటే ఇది ఎక్కడ ఖాళీగా లేదు. ఖచ్చితంగా ఇవాళ మార్వాడీని కనుక తెలంగాణ ప్రభుత్వం నియంత్రించకపోతే ఇది పెద్ద ఉద్యమం జరుగుతుంది తెలంగాణలో. ఉన్నది మీ ప్రభుత్వమే కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం, మా ప్రభుత్వం అయినా ఎవరైనా వాళ్ళ మీద నియంత్రణ జరగాలి. హిందూ వ్యతిరేకులనే ముద్ర ఒకటి వస్తుంది కదా. ఇప్పుడు మార్వాడీలు అంటే హిందూస్ ని మీరు మళ్ళీ డివైడ్ చేస్తున్నారని బీజేపీ నుంచి పెద్ద ఎత్తున ఏమండి. ఇప్పుడు మరి ఒక హిందూ పేరు చెప్పుకొని హైదరాబాద్ లో హిందూ బంగారం తీసుకుపోతారండి. మీరు ఇప్పుడు కంపేర్ చేయండి, ఇక్కడ ఉన్నది మొత్తం 80% హిందువులే కదా. ఎవరి బంగారం తీసుకుపోతుండండి? 99% మంది ప్రజలు హిందువులే, వాళ్ళ బంగారమే తీసుకుపోతుండ్రు. మరి దీనికి ఏమంటారు మీరు? అది తెలియట్లేదు. దొంగతనం చెప్పండి, హిందువులు మతం కాదు. ఇక్కడ వాళ్ళు చేసేది బంగారం దొంగతనము, అది మాట్లాడదాం. కానీ ఇక్కడ మీరు హిందువులే అంటే మేము హిందువులే, వాళ్ళు హిందువులే, మరి మా బంగారం తీసుకుపోతాడు? నేను హిందువులే కదా, నేనే అడుగుతున్నా కదా వద్దని. ఇట్లా చేయకూడదు అంటున్నా కదా. సాటి హిందీ సోదరులు హిందూ సోదరులు కదా. మరి ఎందుకు మా ప్రాంతం వచ్చి మీరు అక్రమంగా వ్యాపారం చేసుకుంటే మరి మీకరా చేసుకోరాదండి? మీ ప్రాంతాన్ని మంచిగా డెవలప్ చేసుకోండి. గతంలో ఆంధ్ర వాళ్ళకు కూడా చెప్పింది ఇదే, మీకు అమరావతి ఉంది, పెద్ద పట్టణాలు ఉన్నాయి, హ్యాపీగా తల్లిదండ్రులతో ఉద్యోగాలు చేసి హాయిగా వాళ్ళని చదువుకోండి అంటే లేదు, హైదరాబాద్ మన అందరు తన్నారు, ఇప్పుడు పోయిండ్రు. రేపు మారవాళ్ళ పరిస్థితి కూడా ఇంత అవుతుంది. అదే అంటే ఈ మధ్యలో భారతదేశంలో ఉన్న పౌరులు ఏ రాష్ట్రంలోకైనా వెళ్ళి ఎక్కడికైనా వెళ్ళి చేసుకోవచ్చు అంటున్నారు. ఇప్పుడు ఈ మధ్యన పవన్ కళ్యాణ్ ఇష్యూ కూడా అదే అయింది. సో ఇక్కడికి రావటానికి ఆయన్ని అడ్డుకుంటాం కానీ, ఆయన సభకు పర్మిషన్ ఇవ్వకపోవటం కానీ, సో
ప్రాంతీయ వాదం ఏదైతే ఉందో అది ఉగ్రవాదం కంటే ప్రమాదకరం అనేటటువంటి వ్యాఖ్యలు కూడా ఆయన చేశాడు. సో, ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కొంత ప్రాంతీయవాదంతోటి ఇప్పటికి ముందరికెళ్తోంది. మా సభకు పర్మిషన్ ఇవ్వలేదనేది ఒకటి. సో, అంటే ఈ మాట వల్ల నేను ఇక్కడికి ఈ పాయింట్‌కొచ్చాను. అంటే మార్వాడీలంటే ఎక్కడైనా చేసుకోవచ్చు బిజినెస్ అన్నట్లుగా కొంతమంది వాదన. ఇప్పుడు నా ప్రాంతంకొచ్చి నువ్వు బతకడం వల్ల హ్మ్. నా అస్తిత్వమే దెబ్బతింటుంది. ఓకే. ఆర్థికంగా నా మూలాల మీద దెబ్బ కొడుతున్నాడు. హ్మ్. నేను నిజాయితీగా సామాను అమ్ముతున్నా. హ్మ్. నువ్వు అక్రమ పద్ధతిలో సామాన్లు అమ్ముతున్నావు. ఓకే. తక్కువ వస్తువు రావడం వల్ల నీ వైపు వస్తున్నారు. హ్మ్. ఫలితంగా వివిధ రకాలైనటువంటి కల్తీ వ్యాధులకు సంబంధించి అటాక్ అవుతున్నాయి అన్నీ. హ్మ్. రేటు నష్టపోతున్నాము. క్వాలిటీ నష్టపోతున్నాము. హ్మ్. సమాజం అంతా కలుషితం అయిపోతుంది. ఈ కస్టమర్‌లు ఎవరైనా కేసులు పెడుతున్నారా? మార్వాడీస్ ఇట్లా తప్పుడు సామాన్లు అమ్ముతున్నారు, తప్పుడు బిల్లులేస్తున్నారు, జీఎస్టీలు కట్టట్లేదు, ప్రభుత్వానికి నష్టం వస్తుందనేది ఏమన్నా మన కంప్లెయింట్స్ ఉంటున్నాయా మామూలుగానే? వాళ్ళు జీఎస్టీ కడతారండి? వాళ్ళు ఫోన్‌పే యూజ్ చేస్తారా? ఫోన్‌పే యూజ్ చేస్తే జీఎస్టీ ఫోన్‌పే కట్టాల్సి యూజ్ చేయరనుకుంటా మాక్సిమం. మరి ఫోన్‌పే యూజ్ చేయంది జీఎస్టీ ఎట్లా కడతారు? హ్మ్. అదొక మేము పాయింట్ తీసినాం. వాళ్ళు బిల్లులు కూడా ఎవరు బిల్లులు మామూలుగా కాగితం మీద రాసి కాగితం మీద రాసిస్తాం అయితే చూసాను. జీఎస్టీ కొట్టడానికే కదా! హ్మ్. హ్మ్. అటువంటి నీచమైన పనులు చేస్తారు. ఎంత గొప్ప మతం అండి. అయితే వాళ్ళు హిందూ మతస్థులైన కావాలి, లేదా జైన మతస్థులే కావాలి. అంతే కదా! హ్మ్. ఇంత గొప్ప ప్రభావం చూపించే సమాజాన్ని మార్చే 2 మతాలకు సంబంధించిన వ్యక్తులు హ్మ్. ఇతర ప్రాంతాల్లోకొచ్చి తోటి సోదరులను దోసుకోవడం కరెక్టేనా? హ్మ్. నీ మతస్థులే కదా! నాకేంటంటే డౌటు అమెరికన్ ఎంఎన్‌సి కంపెనీలు ఎక్కడెక్కడ యూరోపియన్ కంపెనీలు వచ్చి మన దగ్గర వ్యాపారం చేసుకుంటున్నప్పుడు, సో, మార్వాడీల దగ్గర లేపోతే ఆంధ్ర వ్యాపారుల దగ్గర పెద్ద ప్రాబ్లమ్ ఏంటనేది ఒక వాదన. గ్లోబలైజేషన్ అయిపోయి అమెరికాలో ఇండియన్స్‌ని కొడతారు. ఓకే. ఆసియన్స్‌ని కొడతారు. హ్మ్. ఆస్ట్రేలియాలో పెద్ద ర్యాలీ జరిగింది. న్యూజిలాండ్‌లో జరిగింది. ఏ దేశంలో వేరే దేశాలకు వ్యతిరేకంగా ఉద్యమం జరగట్లేదు చెప్పండి? హ్మ్. అన్ని రాష్ట్రాలలో ఉన్నది. వాళ్ళ అస్తిత్వమే వాళ్ళ స్థానమే కోల్పోతున్నప్పుడు ఉద్యమం చేయరా? అడగరా? మేము కూడా అదే అడుగుతున్నాం. వీళ్ళతో ప్రమాదం ఉందని చెప్తున్నాం. ఓకే. ప్రమాదాన్ని నివారించాలంటే నియంత్రణ చేయాలి. హ్మ్. అది. అంతకు మించి ఏమి అనట్లేదు మేము. వద్దని చెప్పట్లేదు. హ్మ్. మేము కూడా బయట నుంచి కాకపోతే వాళ్ళకి నీతిగా వ్యాపారం చేసుకోమని మేము కూడా వాళ్ళకి బయట వాళ్ళ నుంచి వాళ్ళకి విజ్ఞప్తి ఏందంటే, హ్మ్. మీరు వచ్చి బతుకుతున్నందుకు మాకేం ఇబ్బంది కాదు. ఇబ్బంది కాదు. హ్మ్. మంచిగా బతుకుదాం. హ్మ్. అంతే. ఓకే. సో, ప్రభుత్వం తరపు నుంచి, కేంద్ర ప్రభుత్వం తరపు నుంచి ఇక్కడ ఉన్నటువంటి స్టేట్ గవర్నమెంట్ నుంచి కొంత రెస్పాన్స్ అయితే వాళ్ళు కేంద్ర ప్రభుత్వం ఏజెంట్లండి వాళ్ళందరూ. సో, సెంట్రల్ కేంద్ర గవ ప్రభుత్వం ఎటువంటి చర్య తీసుకోదు. చర్య తీసుకోదు. ఎందుకంటే వీళ్ళంతా బంధువులే కదా! బంధువులే. వాళ్ళు గుజరాత్ రాజస్థానోళ్ళే, వీళ్ళు గుజరాత్ రాజస్థానోళ్ళే. ఓహో! అంతా కలిసికట్టుగానే చేస్తాండ్రు. హ్మ్. వీళ్ళకందరూ ఢిల్లీలో అందరికి స్థావరాలుంటాయి బిజినెస్ సో, సంబంధించి. నెక్స్ట్ టైమ్ కాంగ్రెస్ పార్టీ ఏమన్నా కేంద్రంలోకి వస్తే గనక ఏమన్నా కొంచెం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా రాకపోయినా, హ్మ్. మేము వాళ్ళ మీద ఉద్యమం మొత్తం జరిపేది. ఓకే. పార్టీతో సంబంధం లేదు ఇది. హ్మ్. కాంగ్రెస్ పార్టీకి అసలే సంబంధం లేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా వాళ్ళ మీద కొట్లాడతాం. హ్మ్. కాంగ్రెస్ పార్టీ అధికారం రాకపోయినా వాళ్ళ మీద కొట్లాడతాం మేము. హ్మ్. ఓకే. సో, ఇక 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో, అవి అంటే మహిళలకు ఉచిత బస్సు అయితే ఓకే. కానీ పెన్షన్ అయితే పెంచలేదు. సో, దీని మీద ఎట్లా ఉంది పాలన? అంటే ఈ 2.5 సంవత్సరాలు దాటిపోయింది రేవంత్ రెడ్డి గారి పాలన. సో, దీని మీద మీరు 0-100 యేసుకుంటే ఎన్ని మార్క్స్ ఏస్తారు మామూలుగా? 80 80. ఓకే. అంటే ఏ మిగతా 2 రావాల్సినయి ఏందంటే హ్మ్. ఆహ్, మహిళలకు హ్మ్. బంగారం, పెళ్లి కానుక బంగారం, హ్మ్. వృద్ధులకు, వితంతులకు రూ. 2,500 పెన్షన్. ఈ రెండే రావాలి. హ్మ్. ఈ రెండైతే 100% పోతది కాంగ్రెస్ పార్టీ. అండ్ 4,000 అన్నట్టున్నారు గదా! పెన్షన్. 4,500 4,000. ఆ! హ్మ్. అవి ఇస్తే హ్మ్. కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పుంజుకుంటది. మీరన్నటువంటి పర్సెంటేజ్ 80-100కి పోతది. హ్మ్. నేననుకుంటున్నా వచ్చే బడ్జెట్‌లో ఈ 2 ఇస్తారని ఇంకా టైం 3 ఏళ్లు ఉన్నది. ఓకే. ఇక నుంచి ఇస్తారని అనుకుంటా ఉన్నా. 6 గ్యారంటీలను అమలు చేసే బాధ్యత ఏఐసీసీ తీసుకుంటది. రేవంత్ రెడ్డి గారు తీసుకుంటారు. లేదా లాస్ట్ ఎన్నికలు ఉన్నాయనంగా ఒక 6 నెలలు, 1 ఇయర్ ముందర కొన్ని ప్రభుత్వాలు లేదు చేస్తాయి. అట్లా ఎన్నికలు ఏమన్నా ఇంకా చాలా సమయం ఉంది. ఓకే. 'వన్ ఓట్ వన్ నేషన్' వస్తే ఎలక్షన్ 29 మే, జూన్‌లో జరుగుతది. హ్మ్. కాబట్టి మనం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. హ్మ్. ఖచ్చితంగా 6 గ్యారంటీలు అమలు చేస్తది రేవంత్ రెడ్డి సర్కార్. ఓకే. ఈ మధ్యన హైడ్రా గురించి మాట్లాడుతున్నప్పుడు హిట్లర్ స్ఫూర్తితో పనిచేస్తామని ఒక మాటన్నారు. హ్మ్. అది చాలా వివాదాస్పదమైంది. అవును. హిట్లర్ అనే మాట జనరల్‌గా అసలు రాకూడదు. ఆయన ఒక నియంత. ఆ స్ఫూర్తి ఎట్లా వస్తుంది అనేది ఎక్కువ బీజేపీ నుంచి గాని, లేకపోతే ఇతర పార్టీల నుంచి కానీ, బీఆర్ఎస్ నుంచి కానీ వస్తుంది. సో, హిట్లర్ మనస్తత్వం ఉంది ఆయనకి అన్నట్టుగా మాట్లాడుతున్నారు సీఎం గురించి. అంటే హిట్లర్ అంటే నియంత కదా! దృఢ సంకల్పం అనే వ్యక్తి కూడా.
ఒక ఒక పనిని చేయడానికి దృఢ సంకల్పంతో చేస్తాడని చెప్పడం. ఉమ్, దానికోసమనే ఆయన హిట్లర్‌ని ఆదర్శంగా తీసుకున్నాడు. ఉమ్, ఏది అవినీతి అక్రమార్కులని కట్టడి చేయడం కోసం ఉమ్, హిట్లర్ లాగా ఆ ఉక్కుపాదంతో అణచివేస్తా అని. కానీ ఉమ్, ఆయన ఆదర్శం అంటే పరిపాలనలో కాదు, ఓకే. ప్రజల్ని అణచివేసే విషయంలో కాదు. హిట్లర్ అంటే గట్టిగా ఉక్కు పదంతో అణచివేస్తాడని. ఉమ్, ఉక్కు పాదంతో హైడ్రా నుంచి ఎవరైతే కబ్జాదారుల నుంచి ప్రభుత్వ భూమిని కాపాడే పనిని చేస్తా అన్నాడు తప్ప, అది అడాల్ఫ్ హిట్లర్‌ని తీసుకోవడం అంటే అంటే కబ్జాదారుల మీద హిట్లర్‌లా పనిచేస్తాడు. ప్రవర్తిస్తాడే తప్ప ఉమ్, జనాల మీద కాదు, ఉమ్. పాలన మీద కాదు. నిరుపేదల ఇల్లు వీళ్ళ ఇల్లు కూడా కూలుస్తున్నారు అని చెప్పి భయాందోళన కలుగుతున్నాయి హైడ్రా ఆక్రమణలు అనేది ఒకటి. లేదండి. అవుతుంది. ఇప్పుడు నేను అల్వాల్ కాడ ఒక చింతల్ బస్తీలో ఒక పాత కంపెనీ ఒక 1000 గజాలని అక్కడ ఉన్నటువంటి కార్మికులకు వదిలిపెట్టిపోయింది. ఉమ్, హైడ్రా వచ్చి వాళ్ళని కూలగొడతానంటే నేను వాళ్ళని తీసుకొని మంత్రి శ్రీధర్ బాబు గారి దగ్గరికి పోయి ఉమ్, హైడ్రాకు ఫోన్ చేయించి దాన్ని నిలుపుదల చేయించిన. ఉమ్, నిజానికి హైడ్రా అయినా ప్రభుత్వమైనా ఆల్రెడీ కట్టుకున్న వాళ్ళని మాత్రం కూల్చేసే స్థితిలో లేదు. ఉమ్, చాలా మార్పులు వచ్చినాయి. చాలా ఆలోచిస్తుంది హైడ్రా కూడా. ఉమ్, ఇక నుంచి ఖాళీగా ఉన్న ప్లేస్‌లు మాత్రమే ఐడెంటిఫై చేసి గవర్నమెంట్ స్థలాలైతే వాటిని తీసుకుంటుంది తప్ప, ఉమ్. ఆల్రెడీ కట్టుకున్న వాళ్ళని మాత్రం పేదవాళ్ళని మాత్రం వదిలేస్తున్నారు ఇప్పుడు. ఉమ్, ఉమ్. ఓకే. ఇప్పుడు విద్యారంగం మీద స్పెషల్ ఫోకస్ పెట్టినట్టుగా చూస్తున్నాం మనం వార్తలంతా. తెలంగాణ పబ్లిక్ స్కూల్‌లు అక్కడ ప్రారంభించడం గాని, ఆరుట్లలో ఘనంగా ప్రారంభించారు. ఈ కిట్లు గాని, లేకపోతే స్కూల్ యూనిఫార్మ్స్ కానీ విద్యార్థులకు మంచిగా అందిస్తున్నారు. సో, విద్యారంగం మీద పూర్తిగా ఫోకస్ పెట్టినట్టే అనుకోవచ్చా? అంటే రేవంత్ రెడ్డి గారికి ఒకటున్నది. ఏందంటే మామూలుగా ప్రభుత్వము రెసిడెన్షియల్ స్కూల్ నడుపుతా ఉంది. హ్మ్. బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనారిటీలకు హ్మ్. మైనారిటీ స్కూల్స్ కూడా నడుపుతా ఉంది. హ్మ్. అయితే ఇట్లా మతపరంగా, కులపరంగా వద్దు. ఇంటిగ్రేటెడ్‌గా ఉండాలి మనం. హ్మ్. అన్ని కులాలు కలిసి ఉంటే కులాల మధ్య స్నేహం పెరుగుతది. ఇతర కులాల గురించి తెలుసుకోవచ్చు. ఒక కులం నుంచి ఒక కులంకు ఉన్న తప్పుడు భావనలు పోతాయి. కాబట్టి అన్ని కులాల వాళ్ళు ఒక్క కాడ చదువుకుంటే సామరస్యంగా ఉంటారన్న ఉద్దేశ్యంతోటి ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అట్లనే చానా గవర్నమెంట్ స్కూళ్ళలో ఆహ్, నలుగురు స్టూడెంట్స్ ఉంటే 6 టీచర్లు ఉంటారు. హ్మ్. చాలా ప్రాంతాల్లో. అవి చాలా ఇబ్బందయితుంది. అందుకోసమనే అన్నిటిని స్కూళ్ళని ఒక నియోజకవర్గ స్థాయిలో, ఒక మండల స్థాయిలో ఏకం చేయాలనే ఉద్దేశ్యం సీఎం గారిది. హ్మ్. అందుకోసమనే ఇంటిగ్రేటెడ్ స్కూల్, యంగ్ ఇండియా స్కూల్స్ ఓపెన్ చేస్తా ఉన్నారు. ఇది ఓకే. చాలా మంచి నిర్ణయమే. హ్మ్. సో, చాలా పిల్లగాళ్ళకు మంచి ఇంటర్నేషనల్ స్కూల్ స్టాండర్డ్స్ తోటి బిల్డింగ్స్ నిర్మాణం అయితుంది. చదువు కూడా ఆ స్థాయిలో ఉంటే బావుంటదని కోరుకుంటాం. హ్మ్. యాక్చువల్‌గా ఏంటంటే ఇప్పుడు నేనున్నాను. ఇప్పుడు పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్‌లో జాయిన్ చేయాలంటే ఒక రకమైన ఇన్‌సెక్యూరిటీ అనేది ఉంటుంది. సో, పిల్లలందరూ కూడా వాళ్ళ తల్లిదండ్రులు ఈవెన్ రిక్షా తొక్కుంటున్నా కూడా రూ. 4 బయట నుంచి అప్పు చేసి తీసుకొచ్చి ప్రైవేట్ స్కూళ్ళలోనే వేస్తున్నారు ఇప్పుడు. మరి ఆ అభద్రతా భావం పోవటానికి మొన్న ఈ మధ్యన సీఎం వ్యాఖ్యలు చేశారు. ప్రైమ్ మినిస్టర్ మోడీ గాని, నేను గాని మేమందరం సర్కారీ బడిలో చదువుకొనే ఈ స్థాయికి వచ్చాము అని చెప్పి అవును. అని అన్నారు. సర్కారు బడిలో అవును. మరి రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు గాని, ఎంపీలు గాని, కలెక్టర్లు గాని వాళ్ళ పిల్లల్ని గూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన బడుల్లో జాయిన్ చేయాలనే పిలుపునిచ్చే ఏమన్నా ధైర్యం ఉంటుందంటారా ప్రభుత్వానికి? అది వాళ్ళ ఇష్టం కాబట్టి ప్రభుత్వం అయితే హ్మ్. గవర్నమెంట్ ఎంప్లాయీస్ పిల్లలని హ్మ్. గవర్నమెంట్ స్కూల్‌లోనే చదివిపియాలనే నిర్ణయం ఒకటి తీసుకోవాలి. హ్మ్. రెండోది ఏందంటే ఆహ్, ఇప్పుడు అందరికీ ఫ్యాషన్ అయిపోయింది ప్రైవేట్ స్కూల్‌లో చదివిపియడం. హ్మ్. కానీ ప్రైవేట్ స్కూల్‌లలో ఉన్నటువంటి విద్యార్హత లేని టీచర్లు ఎక్కువ మంది. హ్మ్. ఉన్నత విద్యార్హత ఉన్నటువంటి టీచర్లు గవర్నమెంట్ స్కూల్‌లలో ఎక్కువ. దీన్ని అర్థం చేసుకోలేనటువంటి సమాజం హ్మ్. ప్రైవేట్ వెంట పడతా ఉంది. మనసులోనే ప్రైవేట్ పరం అయి ఉన్నారు వీళ్ళందరూ గూడా. హ్మ్. కానీ గవర్నమెంట్ మీద పడతా ఉంటారు. కానీ గవర్నమెంట్ దగ్గర ఉన్నటువంటి ఉస్మానియా, కాకతీయ, గాంధీ మెడికల్ కాలేజ్ ప్రొఫెసర్‌లు ఆ లెవెల్‌లో ఉన్న వాళ్ళని వదిలిపెట్టి బయట లేదు. ఆర్మీ ప్రాక్టీస్ దగ్గర గూడా పోతారు మనోళ్ళు. హ్మ్. కాబట్టి అట్లా గాకుండా హ్మ్. మనం ఆలోచించాలి. గవర్నమెంట్ దగ్గర ఉన్నటువంటి విద్యా వైద్యాన్ని గూడా ప్రభుత్వం ఉన్నటువంటి విద్యా వైద్యాన్ని గూడా ప్రజలు వినియోగించుకోవాలి. ప్రొఫెసర్‌లను వాడుకోవాలి. టీచర్‌లను వాడుకోవాలి. అట్లా చేసుకోకుండా ప్రైవేట్ వైపున మన సమాజం పరుగులు పెడతా ఉంది. హ్మ్. ఇకపోతే మోడీజీ ఈ మధ్యనే నెహ్రూ గారి రికార్డ్‌ని అధిగమించారని చెప్పి సంబరాలు చేసుకుంటున్నారు. బీజేపీకి చెందినటువంటి నేతలు గూడా. చాలా లాంగ్ టర్మ్‌గా ప్రధానమంత్రిగా చేసి రికార్డులు సృష్టించి ఎంతో అభివృద్ధి పనులు చేశారని చెప్పి దేశవ్యాప్తంగా సంబరాలు మిన్నంటుతున్నాయి. సో, దీని మీద మీరేమంటారు? రికార్డ్ బ్రేక్ చేయటం మీద? ఇప్పుడు ఆయన ఇప్పుడు 12 ఏళ్ళు అయింది గదా! ఇంకా 3 ఏళ్ళు ఉంది కాబట్టి
15 ఏళ్ళు అయితది. ఆ రికార్డ్ ఎవరు బ్రేక్ చేయలేరు. కానీ ఓకే. ఇండియాకు కొత్తగా ఒక్కటి చెప్పమనండి. హ్మ్. ఓ బక్రానంగల్ ప్రాజెక్టు, నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ లాంటివి. హ్మ్. ఒక్కటి లేదు కదా వాళ్ళకు. నెహ్రూ స్థాయిని చెప్పుకోవడం తప్ప గాని, హ్మ్. దేశంలో మోడీ చేసినటువంటి ఒక గొప్ప పని ఒకటి చెప్పండి. ఎంతసేపు పాకిస్తాన్ మీద యుద్ధం చేస్తానంటాడు తప్ప హ్మ్. ఆహ్, సర్జికల్ స్ట్రైక్స్ చేశామని. 2,00,00,000 ఉద్యోగాలు ఇస్తానన్నాడు. ఎప్పుడు మోడీ ఇచ్చిన కాడ్నుంచి అవినీతి పైన, పేదరికం పైన, నిరుద్యోగం మీద నిరంతరం కొట్లాట జరుగుతుంది. పేదరికాన్ని నిర్మూలించామని చెప్తున్నారు. పేదరికాన్ని నిర్మూలించలేస్తాడండి ఆయన. హ్మ్. ఆయన చాలా విలాసవంతమైన డిజిటలైజేషన్ చేశాం మొత్తం. డిజిటలైజేషన్ అది మన ప్రజలకేం ఉపయోగం ఉంటది? పేదరికాన్ని పోగొట్టాలి గదా ఆయన. హ్మ్. నిరుద్యోగాన్ని పోగొట్టాలి. అవినీతిని పోగొట్టాలి. హ్మ్. అవేం జేయకుండా మంచి మంచి బట్టలేసుకొని ఆయన మామూలుగా మన ముఖ్యమంత్రులు అందరూ గూడా ఢిల్లీ పోతారు అంటా ఉంటారు కదా! రేవంత్ రెడ్డి గారిని. హ్మ్. కానీ ఆయన ఎప్పుడు గూడా విదేశాల నుంచి ఇండియాకొస్తా ఉంటాడు. హ్మ్. అసలు ఈ నెలలో ఇండియాలోనే లేడు మోడీ. హుహు. ఆయన హ్మ్. మొత్తం విదేశాలే తిరుగుతా ఉంటాడు. అదే మామూలుగా ఆయన ఏం చేస్తా ఉంటాడంటే, ఒక గంట కోసమో, ఒక రోజు కోసమో ఇండియా వచ్చిపోతా ఉంటాడు మోడీ. అంటే ఫండ్స్ తీసుకురావటం గాని, లేపోతే రుణాల విషయంలో గాని, ఇటువంటి విషయంలో దానికోసం వెళ్తున్నారని జెప్పి. ఆయన విలాస పురుషుడండి. బాగా ఇంటర్నేషనల్ పర్యటనలు చేస్తుంటాడు. హ్మ్. ఆయన పెన్ను ఒక దేశంలోకెళ్ళి, వాచ్ ఒక దేశంకెళ్ళి, హ్మ్. డ్రెస్ ఒక దేశంలోకెళ్ళి, ఆహ్, సూట్ ఒక దేశంకెళ్ళి. అయన్నీ గూడా లక్షల రూపాయల వ్యవధిలో ఉంటాయి. హ్మ్. అట్లా దేశ సొమ్మును మొత్తం గూడా హ్మ్. ఆయన చాలా బాగా ఎంజాయ్ చేస్తుండు మోడీ గారు. హ్మ్. ఆయన గూడా నేను ఇంకా 4 ఏళ్ళు, 3 ఏళ్ళు ఉండాలాయన. మంచిగా ఇంకా ఆయన చాలా బాగా బ్రహ్మాండంగా దేశం యొక్క ధనాన్ని ఖర్చు చేసి, హ్మ్. ఆయన దేశభక్తిని గూడా నిరూపించుకోవాలి. హ్మ్. సో, కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి మీకెట్లా ఉంది సహకారం యాక్చువల్‌గా? కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం పెద్దగా తెలంగాణ రాష్ట్రానికి ఉండదండి. హ్మ్. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. అక్కడ బీజేపీ గవర్నమెంట్ ఉంది. హ్మ్. ఏదో జనరల్‌గా వచ్చే నిధులుంటాయి తప్ప, హ్మ్. ప్రత్యేకంగా వీళ్ళు అడిగిన వాటికి దేనికి అనుమతులు గాని, హ్మ్. డబ్బులకి సహకారం మాత్రం రాష్ట్ర ప్రభుత్వానికి అంటే 'మన్మోహన్ సింగ్' టైంలో ఉండేదానికంటే ఎక్కువ బడ్జెట్ మేము కేటాయించామని జెప్పి, మొన్న ఈ మధ్యన సీఎం, పీఎం ఏదైతే ఇద్దరు కలిసి ఉన్నటువంటి సభలో, మాకప్పుడు కంటే ఇవ్వాలంటే సగం నిధులవుతాయి అనేటటువంటి వ్యాఖ్య గూడా. మరి ఎట్లంటే ఇప్పుడు అప్పుడున్న డబ్బులేంది, ఇప్పుడున్న డబ్బులేంది. అప్పుడు ఆదాయం ఎంత, ఇప్పుడు ఆదాయం ఎంత. అది చెప్పకుండా మేము ఆయన హ్మ్. టైంలో అది గూడా పాయింటే. ఇప్పుడు అప్పుడు ఆదాయం వేరు, ఇప్పుడు ఆదాయం వేరు. హ్మ్. ఇప్పుడు ఆదాయం చాలా ఉంది. అన్నిటికి మించి తెలంగాణ నుంచి సెంట్రల్ గవర్నమెంట్‌కి పోతున్న ఆదాయాన్ని కూడా లెక్క చెప్పాల. హ్మ్. మనం ఎంత ఇస్తున్నాం, మనకు ఎంతొస్తుంది. హ్మ్. సో, దాని ప్రకారం మనకు అన్యాయమే జరుగుతుంది. 100% జరుగుతుంది. ఎందుకంటే హ్మ్. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. హ్మ్. అక్కడ బీజేపీ గవర్నమెంట్ ఉంది. ఓకే. అది ఆంధ్ర ప్రాంతంలో ఏదైతే కూటమిగా ఏర్పడిందో, లేకపోతే టీడీపీ, జనసేన, బీజేపీ 3 పార్టీల కూటమి భవిష్యత్తు ఏదో తెలంగాణలో విపరీతంగా పొలిటికల్‌గా వచ్చేస్తదని జెప్పేసేసి ఏదో కొంతమంది మాట్లాడుతున్నారు. దాని మీద మీరెట్లా కామెంట్ జేస్తారు? అయితే తెలంగాణలో ప్రస్తుతానికైతే ఈ రోజుకి కాంగ్రెస్ వర్సెస్ టీఆర్ఎస్సే ఉంటది. ఓకే. కేటీఆర్ చెప్పినట్టుగా ప్రస్తుతానికైతే బీజేపీ ఇక్కడ అంటే ఇప్పుడు టీఆర్ఎస్ అనాలంటే బీఆర్ఎస్ ఆ! అనాల్సొస్తది. మరి టీఆర్ టీఆర్ఎస్ అంటే కవిత పార్టీ. అయితే ఇప్పుడు బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీకి కూడా ప్రత్యామ్నాయం కాదు. ఓకే. కొద్దిగా టీఆర్ఎస్ పార్టీ అనిపిస్తుంది నాకు. అయితే అంతేలెండి. రేపు భవిష్యత్తులో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చి తెలంగాణలో తిరగడం, హ్మ్. పార్టీ ఆఫీస్ ఓపెన్ చేయటము, జూన్ 1 తారీఖున ఉద్యమకారులకు సంస్మరణ సభ పెట్టడం లాంటివి చూస్తే హ్మ్. పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో తిరగాలని డిసైడ్ అయినట్టుగా అనిపిస్తా ఉంది. హ్మ్. సో, దానికి బీజేపీ, టీడీపీ తోడైతే కొద్దిగా ప్రభావం ఆహ్, ట్రయాంగిల్ ఫైట్‌గా జరిగేటట్టుగా అనిపిస్తోంది. హ్మ్. ఎందుకంటే ఆల్రెడీ ఆహ్, ఆంధ్రలో టీడీపీ పార్టీ అధికారంలో ఉంది. హ్మ్. ఇండియాలో బీజేపీ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి, హ్మ్. పవన్ కళ్యాణ్ జర సూపర్ స్టార్ గదా! తెలంగాణలో గూడా పవన్ కళ్యాణ్‌కి బాగా ఫ్యాన్స్ ఉన్నారు. హ్మ్. ఈ ముగ్గురు గలిస్తే ఆహ్, కొద్దిగా ప్రభావం ఒక మూడవ ప్రత్యామ్నాయంగా వాళ్ళు నిలబడే అవకాశం ఉంది. సో, అంతేగాని కవితదేమి ఉండదు. ఏమన్నా పార్టీ ఓట్లు చీల్చటం, బీఆర్ఎస్‌కేమన్నా. ఎవరు కలవకుంట్ల కవిత? హ్మ్. అసలు ఈసారి ఆమెకి ఏమి ఉండదండి. ఒక నియోజకవర్గంలో 1000 ఓట్లు పడితే ఎక్కువ ఆమెకు అంతే. ఈసారికి. అంటే అమ్మగా ఉంటాను, సామాజిక తెలంగాణని ఆ! ఎస్టాబ్లిష్ చేస్తానంటున్నారు. మా తెలంగాణలో అమ్మలు గుడంబంబరండి. అమ్మలు పిలగాలని హ్మ్. చదివిపిస్తారు. పిలగాళ్ళ కోసమని కూలి చేస్తారు. నాలి చేసి పిలగాలని చదివిపిస్తారు గానీ, ఇట్లా గుడంబరాడు అమ్మలు. హ్మ్. అమ్మలు తెలంగాణలో. ఓకే. ఆ! వాళ్ళకొక క్యారెక్టర్ ఉంటది తెలంగాణ అమ్మకి. ఓకే. ఆమె ఏం చేయలేదు తెలంగాణ కోసం. హ్మ్. ఆ అమ్మ పాత్ర పోషించాలంటే 70 ఏళ్ళు రావాలా. హ్మ్. తెలంగాణ కోసం ఏదో ఒకటి చేయాలి. ఇప్పుడు ఆమె తెలంగాణ కోసం ఆమె చేసింది ఏం లేదు. అంటే జాగృతి పేరిట సాంస్కృతిక కల్చరల్‌ని బాగా తెలంగాణ కల్చర్‌ని జనాల్లోకి తీసుకెళ్ళి అంతర్జాతీయంగా అని చెప్తారు గూడా. ఆమె పోయిందండి.
ఆమె దుబాయ్‌లో ఇల్లు కొనుక్కోవడానికి పోయింది. అక్కడ బతుకమ్మ ఆడింది. హ్మ్. అమెరికాలో వ్యాపారాలు చూసుకుంటానికి పోయి అక్కడ బతుకమ్మ ఆడింది. హ్మ్. దానికి దీనికి లింక్ పెడతారేందండి? ఇప్పుడు కవిత పుట్టక ముందు బతుకమ్మ ఉంది తెలంగాణలో. అంటే బాగా ఈవిడే హైప్ చేసి ప్రాచుర్యం హైప్ చేసి హైప్ చేయరండి. ఇది ఇప్పుడు బతుకమ్మలో ఆడడం అనేది ఆడపిల్లలకి ఇష్టమైన పండగ. ఓకే. అది పువ్వులని పూజించే పండగ. ఈమె చేసిందేందంటే మా ఊర్లలో ప్రతి అమ్మాయి ఆడతది. ఓకే. ప్రతి అమ్మాయిలు ఆంధ్రాలో ఆడరండి. మస్తు చోట్ల ఆడతారు ఆంధ్రాలో గూడా ఆ! బతుకమ్మ పండగ. హ్మ్. బతుకమ్మ పండగ ఈమె చేసుడేందని ఆమె పుట్టక ముందే బతుకమ్మ ఉంది గదా! హ్మ్. ఆమె దాన్ని హైప్ జేసుకున్నది. హ్మ్. ఇప్పుడు మాకు నిజం తెలుసు. మాకు నిజం అంటే తెలుసు. మీరు ఆ పార్టీలో ఉండొచ్చారు కాబట్టి ఆ మీకెందుకు? పార్టీలో ఉండొచ్చు ఆమె ఏం చేయలేదండి తెలంగాణ కోసం. హ్మ్. ఆమె ఏం చేయదు కూడా. ఓకే. సో, ఆమెకంటూ ఏందంటే రాజకీయంగా నేను నిలబడాలి. బాగా తెలంగాణ సంపద గల రాష్ట్రం. ఈ రాష్ట్ర సంపదను దోసుకోవాలని ముందుగానే ఆమెకి తప్ప తెలంగాణ కోసం చేయాలని ఆమెకేమి లేదు నాకు తెలిసి. హ్మ్. సో, ఆమె ఓట్లేస్తారని ప్రజలు నేను అనుకోవట్లేదు. సో, ఆమె పెద్ద ప్రభావం ఏమి ఉండదు. ఏముండదు. కాకపోతే కూటమి మాత్రం కొంత ప్రభావం అంటే చూపుతుంది. ట్రయాంగిల్ ఫైట్ వస్తుంది. ఇక్కడేందంటే హ్మ్. కూటమితో ఉండేటువంటి హ్మ్. పార్టీలకు సంబంధించిన కులాలు ఎక్కువున్నాయి తెలంగాణలో. హుహు. ఉదాహరణకు 'పవన్ కళ్యాణ్' క్యాస్ట్ తెలంగాణలో మున్నూరు కాపు. కాపు. ఆ! మున్నూరు కాపున్నారు. మున్నూరు కాపు. హ్మ్. ఇక్కడ నార్త్ తెలంగాణలో గాని, తెలంగాణలో గాని ప్రభావాన్ని చూపించే క్యాస్ట్ ఒకటి. హుహుహుహు. సో, ఓకే. అదొకటి. హ్మ్. కమాసు అటు ఖమ్మంలో, ఇటు హైదరాబాద్, రంగారెడ్డిలో వాళ్ళుంటారు. హ్మ్. సో, బీజేపీకి ఓవరాల్‌గా హిందూ మతము, జై శ్రీరామ్ అనేవాళ్ళు వాళ్ళొక బ్యాచ్. హ్మ్. రిలీజియస్ ఇంత ఇంత వీళ్ళంతా ఉన్నారు. హ్మ్. కానీ వీళ్ళందరినీ ఓటు బ్యాంకుని ఈ ఈ ఈ వర్గాలని హ్మ్. వీళ్ళందరూ కలిసి అక్కడి వరకు తీసుకుపోలేతారు బూత్ వరకి. అది చూడాలి. హ్మ్. 2 కాంగ్రెస్‌తో సిపిఐ, హ్మ్. సిపిఎం ఉండొచ్చు. లేకపోతే ఎంఐఎం వీళ్ళంతా ఒక్కిలుంటారు. ఓకే. టీఆర్ఎస్ ఇండివిడ్యుయల్‌గా వస్తదని అనుకుంటున్నాను నేను. ఇండివిడ్యువల్. హ్మ్. ఇండివిడ్యుయల్‌గా వస్తదని. సో, హ్మ్. వీరి మధ్య ట్రయాంగిల్ ఫైట్ నడిస్తే హ్మ్. చూడాలి ఏం జరుగుద్దో. హ్మ్. ట్రయాంగిల్ ఫైట్ నడవచ్చు. కానీ ఈ ట్రయాంగిల్ ఫైట్ నడిస్తే హ్మ్. కాంగ్రెస్‌కే కొద్దిగా ఎక్కువ అవకాశం ఉండేటట్టుగా సో, అది అనిపిస్తుంది. కాంగ్రెస్‌కే ఎక్కువ అడ్వాంటేజ్ లాభించేటటువంటి అవకాశం ఉంది. ఏది బోత్ ఎంపీ సీట్స్ అండ్ ఎమ్మెల్యే సీట్స్ రెండిట్లో. ఇప్పుడైతే ఈ రోజుకైతే హ్మ్. కాంగ్రెస్‌కే అది లాభం. లాభం. సరే మళ్ళా వాళ్ళు భవిష్యత్తులో చేసే పనిని బట్టి అప్పుడు మాట్లాడుకోవచ్చు. హ్మ్. ఇక పిడమర్తి రావు గారు తెలంగాణ ఉద్యమకారులకు ఏదైతే 250 గజాలు ఈ ల్యాండ్ ఇస్తా ఉన్నారో, దాని మీద ఎప్పుడు నిర్ణయం తీసుకుంటారు? ఎలా ఉంటుంది అది పరిస్థితి? ఇప్పుడు దానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది. ఓకే. సో, వాటికి సంబంధించి ఇప్పుడు కొత్తగా లేటెస్ట్‌గా హ్మ్. మన సీనియర్ కాంగ్రెస్ నాయకులు కేకే గారితో కమిటీ వేయడం జరిగింది. ఓకే. కమిటీ సమావేశాలు జరుపుతా ఉంది. హ్మ్. నెక్స్ట్ సమావేశం విద్యార్థులతోటి, అడ్వకేట్ డాక్టర్స్ తోటి, అంతా కళాకారులతోటి కూడా సమావేశాలు పెట్టి, అసలు ఎట్లా వీళ్ళని తీసుకోవాలి? వీళ్ళని ఏ విధంగా విభజించాలి? ఆహ్, వీళ్ళని తీసుకుంటానికి ప్రధానంగా చూపియాల్సిన అంశాలేందన్న విషయం మీద హ్మ్. కేకే కమిటీ నిరంతరం అధ్యయనం చేస్తుంది. హ్మ్. నాకు తెలిసి నా అంచనా ప్రకారం ఉద్యమకారులకు మాత్రం గవర్నమెంటు 250 గజాల స్థలం ఇస్తదని నేను భావిస్తాను. హ్మ్. ఫైనల్‌గా వస్తుంది. వస్తది. ఎందుకంటే దాంతోటి గవర్నమెంట్‌కి ఆర్థిక భారం ఏం పడట్లేదు. హ్మ్. మామూలుగా అయితే పెన్షన్ ఇస్తే ఓకే. ప్రతి నెల 5,000 లేకపోతే సంవత్సరానికి 60,000 10 సంవత్సరాలకు 3,00,000 అట్లా అయితది. హ్మ్. కానీ ఇక్కడ ఆర్థిక భారం పడకుండా ప్రభుత్వము ఉద్యమకారులకు 250 గజాల స్థలం ఇస్తే ఉద్యమకారులకు మంచిది. హ్మ్. గవర్నమెంట్‌కి చాలా మంచి పేరొస్తది. కేసీఆర్ వదిలేసిన అంశం, కేసీఆర్ విస్మరించిన అంశం. హ్మ్. కాంగ్రెస్ పార్టీకి చాలా మంచి పేరొస్తుంది. ఎందుకంటే తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఓకే. ఇచ్చిన పార్టీ ఉద్యమకారులకు 250 గజాల స్థలం ఇస్తే హ్మ్. రేవంత్ రెడ్డికి రేపు 10,000 మంది లబ్ధిదారులు ఆయనకు ఒక బ్యాంక్‌గా మద్దతుదారులుగా ఉండిపోతారు. సో, బడ్జెట్‌కు పెద్ద ప్రాబ్లమ్ అయితే లేదు కాబట్టి లేదు డెఫినెట్‌గా ఇస్తారు. బడ్జెట్‌కు ఇప్పుడు గవర్నమెంట్ దగ్గర ఉన్నటువంటి చాలా ల్యాండ్స్ ఉంటాయి. పొరంబోక్ ల్యాండ్స్ ఓకే. ఇంకా ఊర్లలో ఇప్పుడేందంటే ఉద్యమకారులు అనేటోళ్ళు ఒక 1000 సెంటర్‌లలో పనిచేసారు. ఓకే. ఆ సెంటర్ ఎవరు అడిగితే వాళ్ళకి అక్కడ ఆ ప్రాంతంలో హ్మ్. ఇస్తారు గాబట్టి, ఆ ప్రాంతంలో ఇల్లు కట్టుకోవాలనుకుంటాం గాబట్టి, హ్మ్. అక్కడ వాళ్ళకి అక్కడ ఇస్తారని నేను అనుకుంటాను. ఇవ్వాల గూడా. హ్మ్. అందుకోసం ఈ గతంలో నెల 10 ఇయర్స్‌లో బీఆర్ఎస్ ఏమి వాళ్ళకి ఏమి చేసింది లేదు. ఇవ్వలేదు. ఎందుకంటే ఆయన ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి, హ్మ్. చైర్మన్ ఇచ్చి ఇగ వీళ్ళకి ఇదే అనుకున్నాడు. కానీ హ్మ్. ఈ కాంగ్రెస్ పార్టీ గ్రాస్ రూట్ లెవెల్‌లో ఉద్యమకారులని ఎంపిక చేసుకుంది. హుహు. అట్లా. కాబట్టి ఎక్కువ మంది ఇప్పుడు లబ్ధిదారులుగా ఉంటే రేపు కాంగ్రెస్ పార్టీకి చాలా లాభం జరుగుతది. ఓకే. ఈ నిర్ణయంతోటి. సో, హోప్ పెట్టుకోవచ్చు. 100% పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఒక ఊర్లో 250 గజాల స్థలం 10 మందికి ఈజీగా ఇవ్వడం ఉంటుంది. ఆ! చాలా ఈజీ. ఈజీగా ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే ఎన్టీఆర్ స్టాచ్యూ ఈ మధ్యన పెట్టారు గదా! సో, దాని మీద పెద్ద ఎత్తున కొంతమంది నిరసన చేయటం, లేపోతే ఈ కవిత లాంటోళ్ళైతే పగలగొట్టి పార్సిల్ పంపిస్తామని జెప్పేసి మాట్లాడటం, ఇవన్నీ ఎట్లా చూడొచ్చు మనం? ఇప్పుడు కవిత ఆమేందంటే ఇప్పుడు ఏదో ఒకటి చేయాలి తెలంగాణలో. హ్మ్. ఎన్టీఆర్ స్టాచ్యూ, ఓకే. ఎన్టీఆర్ స్టాచ్యూ అనేది వేల స్టాచ్యూలుంటాయి తెలంగాణలో. ఓకే. కొత్తగా ఎందుకు పెట్టిండంటే సీఎం ఇష్టం అది.
హ్మ్. అక్కడ ప్రజలకు హామీ ఇచ్చిండు. ఆ హామీని నెరవేర్చిండు. ఎన్టీఆర్ విగ్రహం పెడితే ఈమెకేమైతుందంటే ఈమెకెంత బాధైతుంది? ఈ వీళ్ళ నాయన విగ్రహాలు పెట్టుకోవాలని కోరిక కావచ్చు అంటే ఆమెకి. తెలంగాణ ఉద్యమకారులుగా ఒక ఆంధ్రాలో పుట్టిన వ్యక్తి ఒక విగ్రహం ఇప్పుడెందుకు ఇక్కడికెందుకు పెట్టాలి? అంతకుముందు ఎస్‌పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని పగలగొట్టారు కదా! ఏందెందుకు అన్నట్టుగా మళ్ళీ మాట్లాడి ఇట్లా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ ముఖ్యమంత్రి గారు ఆ ఎన్నికల్లో అక్కడ ఉన్న ప్రజలకు హామీ ఇచ్చిండు. ఓకే. దాన్ని నెరవేర్చిండు. ఆ ఇష్యూ అయిపోయింది కదా! హ్మ్. ఇంక దాని మీద ఎందుకు కవిత గారికి అంత బాధైతుంది? హ్మ్. సో, దాని మీద పెద్ద న్యూసెన్స్ అవసరం లేదు. న్యూసెన్స్ అవసరం లేదు. ఇట్స్ ఓవర్. ఓకే. సో, ఇక ఫైనల్‌గా మీనాక్షి నటరాజన్ గారికి ఏదైతే ఆర్‌ఓ రిటర్నింగ్ ఆఫీసర్‌గా వ్యవహరించిన ఆయన రాజ్యసభ నామినేషన్‌ని తిరస్కరించి ఆయన బీజేపీతో చేతులు కలిపాడని కాంగ్రెస్ పార్టీ నుంచి పెద్ద ఎత్తున నిరసనలు అవన్నీ జరుగుతున్నాయి. అది ట్రూయేనంటారా అండి? ఏది ఏమైనా గాని మీనాక్షి నటరాజన్ లాంటి గాంధేయవాదులు ఉండడం అరుదు. అటువంటోళ్ళు ఉండాలి గూడా ఈ హ్మ్. సమాజంలో. చాలా సింప్లిసిటీ. రాజకీయాలలో అటువంటి వ్యక్తులు హ్మ్. అరుదు. అటువంటి వ్యక్తులు ఈ సమాజంలో ఉండాలె. దానివల్ల దేశానికే నష్టం ఆమె ఓడిపోవడం. హ్మ్. సమాజంలో డబ్బులున్న వాళ్ళు, రాజకీయాలను ప్రభావితం చేసేవాళ్ళు, పెట్టుబడిదారులుంటారు. కానీ ఈమె చాలా సింపుల్ వ్యక్తి కదా! అవును. అవును. అటువంటి వ్యక్తిని ఓడియడము బీజేపీకి పార్టీకి చాలా నష్టం. హ్మ్. అది అట్లాంటి చేయాల్సిన వ్యక్తి కదా! పార్టీ పరంగా చూడకుండా వ్యక్తి పరంగా చూడాల్సుండే ఆమెని. అంటే క్రిమినల్ కేసు ఉండి కూడా అఫిడవిట్‌లో ఆమె పొందుపరచలేకపోయారు. దాన్ని అంటే చేర్చలేకపోయారు. క్రిమినల్ కేసు ఆమె మీద ఏమి లేదు. హ్మ్. ఆమె మీద ఉన్నది ఒక ఫాల్స్ అలిగేషన్. ఓకే. సో, బేస్‌లెస్ ఎలిగేషన్. అందులో ఆమె లేనే లేదు గదా! ఓకే. ఇద్దరి మధ్యలో జరిగిన ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన గొడవ. హ్మ్. ఆమెను థర్డ్ పార్టీగా పెట్టేసి ఆమెకు లీగల్ నోటీస్ ఇచ్చిండ్రు. హ్మ్. ఆ లీగల్ నోటీస్‌ని ఈమె ప్రస్తావించలేదంటుర్రు. హ్మ్. అది సబ్జెక్ట్ తప్ప మీనాక్షి నటరాజన్ రాజ్యసభలో లేకపోవడం అనేది దేశానికే నష్టం. కానీ సుప్రీం కోర్ట్‌లో గూడా నిరాశ ఎదురైంది అక్కడ కూడా. మరి ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఒక రాజకీయ నాయకులకి ఎక్కడ న్యాయం జరుగుతుందంటారు అదే మా బాధ గూడా. హ్మ్. అటువంటి సింప్లిసిటీ ఉన్న హ్మ్. వ్యక్తినే ఇంత కష్టాల పాలు చేస్తే మాలాంటోళ్ళని కాంగ్రెస్ పార్టీలో అడిగిందెవరు? హ్మ్. అది. సో, దీనికి పెద్ద సమాధానం అయితే మనకి లేదు ప్రెజెంట్ అయితే. చాలా నష్టం సో, దేశానికి. ప్రజాస్వామ్యానికి ఒక రకంగా చాలా పెద్ద దెబ్బ. హ్మ్. అటువంటి వ్యక్తులు రాజ్యసభలో ఉంటే ప్రజల తరపున మాట్లాడటం. ఇప్పుడు ఆమె అంత గొప్పామా? మీ తెలంగాణ రాష్ట్రం నుంచి మీకు రాజ్యసభ ఇయ్యాలంటే నాకు వద్దే వద్దు. నా కోసం రాజీనామా చేద్దు అంటుంది. హ్మ్. పదవి ఇప్పుడు అవసరం లేదు. నేను మధ్యప్రదేశ్ నుంచే రాజకీయాల్లో ఉంటా తప్ప హ్మ్. తెలంగాణ నుంచి నాకొద్దని చెప్తుంది. హుహుహుహు. సో, థాంక్ యూ సో మచ్ పిడిమర్తిరావు గారు. భవిష్యత్తులో మీకు పార్టీ నుంచి సముచిత ప్రాధాన్యం లభించాలని మా స్క్వేర్ టాక్స్ తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటూ థాంక్ యూ సో మచ్ అండి. ఇది ఇవాల్టి స్క్వేర్ టాక్స్ డిస్కషన్. మరో గెస్ట్‌తో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ సో మచ్.